హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. మా ఊరు వచ్చిన వినాయకుల్లోంచి మేమైతే ఇంటికి ఒక వినాయకుడిని తీసుకొచ్చుకున్నాం. చూడండి, నేను ప్రతి ఇయర్ కూడా మట్టి బొమ్మే తీసుకుంటాను. ఎందుకో కలర్స్ వేసిన బొమ్మ ఎప్పుడు కొనలేదు. అందుకనే ఇంక ఈ ఇయర్ కూడా మట్టి బొమ్మే తీసుకున్నాను అనమాట. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. మట్టి బొమ్మలకే పెయింట్ వేయకుండా నార్మల్గా న్యాచురల్గా ఇదేంటి క్లాత్నే అక్కడ పంచ్ కింద కట్టారు. అలానే కుందమ్స్ వాటన్నిటితో కూడా డెకరేషన్ చేశారనమాట. కొన్ని బొమ్మలకి చాలా బాగా చేశారు. అలానే గోల్డ్ పెయింట్ అక్కడక్కడ కొంచెం మంచిగా కనిపిస్తుంది అని గోల్డ్ పెయింట్ కూడా వేశారనమాట. ఇంకా పెద్ద బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. కానీ కాస్ట్ చెప్తున్నారు. నాకు అసలు ఆ కింద చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, నేను నార్మల్గా ఎంతండి కాస్ట్ అని అడిగితే 900 చెప్పారు. ఆ కింద ఉన్న చిన్న బొమ్మలే అసలు అంత కాస్ట్ ఉంటాయని అయితే నేను అనుకోలేదు. ఆ చిన్న బొమ్మే 900 చెప్పారంటే ఇంకా పెద్ద బొమ్మలు 10,000 5,000 ఇంకా పైన ఉంటాయి అనుకుంటున్నాను కాస్ట్ అయితే. అసలు కానీ చాలా బాగున్నాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలతోటి థీములతోటి విగ్రహాలు అనేవి తయారు చేశారు. చాలా బాగున్నాయి అసలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. సూర్య భగవానుడు అలాగా, పికాక్, శివయ్య లాగా అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా చేశారన్నమాట. చూసారు, ఇది కలసం వచ్చి బ్యాక్ సైడ్ ఫ్రంట్ వినాయకుడు వచ్చాడు. ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే కృష్ణుడి కింద ఇంకా వినాయకుడిని అన్ని అవతారాల్లో కూడా వినాయకుడి బొమ్మ అనేది తయారు చేశారు. చూసారా, శివుడు చాలా బాగున్నాడు కదా, శివుడు ఆకారంలో ఉంది వినాయకుడు. అసలు చూడడానికి ఎంత బాగున్నాయో విగ్రహాలు. ఒక పక్కన రాముడు, ఒక పక్కన ఆంజనేయ స్వామి, మధ్యలో వినాయకుడు. అలానే ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చిన్న బొమ్మలు కూడా ఇంట్లో పెట్టడానికి కూడా కొంచెం ఆ సైజ్ బొమ్మలు కొనుక్కుంటారు అనుకుంటా. మేమైతే ఎప్పుడు కొంచెం చిన్న బొమ్మలే తీసుకుంటాము. ఆ చిన్న బొమ్మే 170 రూపీస్ చెప్పారు. యజ్ఞ తీసుకున్న అది తలపైన పెట్టుకున్నది 150 రూపీస్కి అమ్ముతున్నారనమాట. కానీ ఈ బొమ్మలన్నీ ఎంత బాగున్నాయో నాకు చూసే కొద్ది చూడాలనిపించింది. ఇంకా మాకు ఇంటి దగ్గరలోనే హెచ్ఎంటీ గ్రౌండ్ అని ఉంటుంది. ఇంకా లైన్ అంతా డిమార్ట్ రూట్ అంతా బొమ్మలు పెట్టారనమాట. ఇంకెలాగ చాలా ఎక్కువ బొమ్మలు ఉన్నాయని వీడియో అనేది తీశాను నేను. ఈ బొమ్మలన్నీ చూసిన తర్వాత లాస్ట్లోని అక్కడ ఇంకా కళ్ళు అయి పెట్టలేదు వినాయకుడు. లాస్ట్లో అనేది వినాయకుడిని కొనుక్కొని మేము ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. బొమ్మలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంక యజ్ఞ అలా బొమ్మలన్నీ చూసుకుంటూ ఆడుతున్నాడు అనమాట. వాడికి చాలా బాగా నచ్చాయి. చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా బొమ్మలు చూడడానికి. అందుకని ఇంక ఈ వినాయక చవితి అంతా కొంచెం ఫుల్ హడావడిగా ఉంటుంది కదా, ఎక్కడ చూసినా సరే. కానీ మా సైడ్ అయితే ఆంధ్రాలో అయితే వినాయకుడిని మార్నింగ్ టైం పెడతారు. అలానే ప్రతిరోజు ఇంకా ఫుల్గా దేవుడి దగ్గర పాటలు వేయడము, అలానే కొంచెం రోజుకొకటి కుంకుమ పూజలని, అలానే సరస్వతి పూజ అని రోజుకొకటి అలాగా పూజలు అవుతూ ఉంటాయి. ఇంకా ఉదయం సాయంత్రం కూడా ప్రసాదాలు చేయడం, నైవేద్యం పెట్టడం అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ నేను హైదరాబాద్లో ఒక 2 సంవత్సరాలు బట్టి చూసేది ఏంటంటే మార్నింగ్ టైం అసలు దేవుని డిస్టర్బ్ చేయరు ఇక్కడ. నాకు తెలిసినంత వరకు నేను చూసిన దగ్గర ఈవినింగ్ టైం మాత్రమే పూజ చేస్తారు. జనాలు కూడా ఇంకా ఇక్కడ ఎక్కువ ఈవినింగ్ అనేది వెళ్తారు. అలా ఈవినింగ్ టైమే ఇక్కడ పూజ అనేది చేస్తారు. జనాలు కూడా అందరూ ఆఫీసులకి అది వెళ్ళిపోతారు కదా, ఈవినింగ్ ఖాళీగా ఉంటారు అనుకుంటా. అందుకని ఈవినింగ్ పూజలు పెడతారు అనేసి అనుకుంటాను నేనైతే. ఈవినింగ్ టైం అసలు గుడులు చాలా రష్గా ఉంటాయి. మార్నింగ్ అసలు ఎవరు పెద్ద పట్టించుకున్నట్టు అనిపించదు. వినాయకుడు పెట్టిన దగ్గర నుంచి దేబెట్టే వరకు కూడా. అదే మా సైడ్ అయితే ధూమ్ ధామ్ ఫుల్గా జోష్ ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా పిల్లలు డ్యాన్స్ వేయడం అని అదని ఇదని ఉంటుంది. ఇక్కడ అంత ఎక్కువ సౌండ్స్ పెట్టరు. అలానే మాకు అక్కడ ఆంధ్రాలో వినాయకుడిని దేబెట్టేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలానే చిన్నపిల్లలతోటి దేవుడి గెటప్లు అవి వేయించి ఒక 2-3 ట్రాక్టర్స్ అనేవి పెడతారు. ఫుల్ డీజే సౌండ్స్ అవి ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ దేవుడిని ఎంత గ్రాండ్గా తీస్తారో దేబెట్టేటప్పుడు కూడా పెద్ద ఏం అనిపించలేదు నాకు. ఇది సేమ్ ఒకే డ్రెస్సెస్ వేసుకోవడం, ఇక్కడ గ్రూప్గా అలా వ్యాన్ మీద పెట్టి సైలెంట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర మాత్రం అదేంటి ఇప్పుడు పెద్ద పెద్ద డ్రమ్స్ వస్తున్నాయి కదా, అది మాత్రం చూశానమాట. చాలా సౌండ్ వస్తుంది, అది ప్లే చేస్తారు. లేకపోతే ఇక్కడ మాత్రం దేవుడిని గుర్రం ఉంటాయి కదా రథాలు, వాటిల్లో తీసుకెళ్తారు. అదొకటి చాలా బాగా నచ్చుతుంది నాకు తెలంగాణలో.
ఆ గుర్రం రథాల మీద దేబెడతారు ఊరేగించుకుంటూ. చాలా అంటే చాలా బాగుంటుంది అది. మా సైడ్ ఏంటంటే మంచిగా ట్రాక్టర్ మీద కానీ ఆటో మీద కానీ బాగా డెకరేట్ చేస్తారు, దేవుడిని పెడతారు. ఇంకా ఫ్రంట్ పిల్లలతోటి వేషాలు అవి ఉంటాయి, అలానే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. అలానే దేవుడిని దేబెట్టిన తర్వాత అదే అన్న సమారాధన ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దేవుడు ఉండగానే తెలంగాణలో భోజనాలు అనేవి పెడతా ఉంటారు. ఎక్కువ ఎక్కడ వీధికి ఒకటి ఉంటానే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. చాలా పెద్ద విగ్రహాలు తీస్తారు ఇక్కడ. అలానే బాగుంటుంది. వినాయక చవితి అంటేనే కొంచెం హడావుడిగా ఉంటుంది. చూసారా విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి, చాలా ముద్దొస్తున్నాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ థీములతోటి. ఏంటో నాకు చెప్పాలనిపించింది, మీకు అంతా చెప్తున్నాను. చెప్తున్నానని మాత్రం ఫీల్ అవ్వకండి. మా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ చెట్టు కింద కూర్చున్న గణపతి అయితే ఎంత బాగున్నాడో తెలుసా. అలానే శివుడు పార్వతి దగ్గర చాలా చాలా మంచిగా విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి. ఇవన్నీ మా ఊరు వచ్చిన గణపతులే, ఎందుకంటే మా దగ్గర అమ్ముతున్నారు కాబట్టి మా ఊరు వచ్చిన గణపతులు అని టైటిల్ పెడదామని అనుకున్నాను నేను. ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వినాయకులు చూసారు, అసలు ఆ పెయింట్ వేయడం చాలా మంచి కళా నైపుణ్యం అండి. అసలు అది విగ్రహం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ పెయింట్ వేయడంలోనే ఆ కళ అనేది వస్తుంది. ఆ ఐస్ పెట్టడము, మొత్తం కలర్ కాంబినేషన్ అనేది ఎప్పుడు ఆ కళ్ళు దగ్గరే కదా ఉంటుంది ఏ విగ్రహానికైనా సరే. లుక్ అనేది చాలా అసలు బాగా పెయింట్ వేస్తున్నారు, అక్కడే తయారు చేసి అక్కడే పెయింట్లు వేస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ ఇంకా యజ్ఞం వెళ్ళి అమ్మ ఫోటో తీయి అక్కడ కూర్చుంటాను అనేసి వెళ్ళాడు. ఇక్కడ కొంతమంది శివాజీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ కోసం అనుకుంటా ఆ విగ్రహాలు. నాకు తెలిసి శివాజీ ట్రస్ట్లో టీమ్స్ అవి ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఆ శివాజీ ఫోటో ఉన్న విగ్రహాలే కొంటారు అనుకుంటాను, నాకైతే పూర్తిగా తెలీదు. అవి కూడా కొన్ని విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా నేను విగ్రహాల వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ అనుకోకుండా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.